అందరికీ నమస్కారం. నా పేరు జానకి సంహిత అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జున్ను అండ్ జాను. సో లాస్ట్ వీడియోతో అంటే లాస్ట్ థర్స్డేతో జున్ను అండ్ జాను 100 సబ్స్క్రైబర్స్ని టచ్ చేసింది. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. ఇదేంటి 100K సబ్స్క్రైబర్స్ అన్నంత ఎక్సైట్మెంట్ చూపిస్తున్నావు అంటే ఎస్, బికాస్ ఇట్స్ స్టిల్ అ మైల్ స్టోన్, రైట్? సో ఎవ్రీ రౌండ్ ఫిగర్ ఇస్ అ మైల్ స్టోన్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ద 100 సబ్స్క్రైబర్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఐ నో ఈ 100 సబ్స్క్రైబర్స్లో 90% నాకు తెలిసిన వాళ్ళే ఉంటారు. బట్ స్టిల్ ఐఎమ్ రియలీ థ్యాంకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఫర్ మేకింగ్ అన్ ఎఫర్ట్ టు సబ్స్క్రైబ్. సో యా, ఈ 100 సబ్స్క్రైబర్స్ అనే మైల్ స్టోన్ని ఐఎమ్ సెలబ్రేటింగ్ ఇట్ విత్ యూ ఆల్ బై షేరింగ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీస్. సో ఆర్ యూ రెడీ? యూట్యూబ్లో నా ఫేవరెట్ వీడియోస్ ఏంటంటే వితౌట్ ఎనీ డౌట్ కుకింగ్ వీడియోస్ నేను చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. బికాస్ మంచి రెసిపీస్ అవన్నీ చూడొచ్చు, అవన్నీ ఇంట్లో ట్రై చేయొచ్చు. సో అలాగే నేను కూడా మీతో ఒక మంచి అండ్ నా ఫేవరెట్ రెసిపీని ఒకటి షేర్ చేసుకోబోతున్నాను. సో దా రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కాకరకాయ. యా, సో ఇదేంటి మైల్ స్టోన్ సెలబ్రేషన్స్ కాకరకాయతో నా చేదుగా ఉంటుంది అనుకుంటున్నారేమో. నోను, ఈ రెసిపీ కాకరకాయ అస్సలు చేదుగా ఉండదు అండ్ ఇట్ ఈస్ అ వెరీ టేస్టీ క్రంచీ ఈవినింగ్ స్నాక్. సో యా, లెట్స్ గెట్ కుకింగ్. ఫస్ట్ మీరు కాకరకాయ ఈ అవుటర్ లేయర్ అయితే తీసేయాలి. ఇది ఆల్రెడీ నేను సగం తీసేసాను, బట్ స్టిల్ ఐ విల్ షో యూ హౌ. ఏం లే, జస్ట్ ఇలా 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 గ్రేట్ చేసినట్టు అనమాట. సీ దిస్ అలా తీసేస్తే యాక్చువల్లీ సగం చేదంతా ఆ స్కిన్లోనే ఉంటుందంటారు అండ్ అది తీసేయాలి మనం. సరే, ఇలా వచ్చేస్తుంది. అప్పుడు స్కిన్ తీసేసాక కాకరకాయని ఇలాగా మంచిగా స్లైసెస్లా కట్ చేసుకోవాలి. ఇలా అన్నమాట. గాట్ ఇట్? ఇలాగా కట్ చేసిన స్లైసెస్లో ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. బికాస్ సాల్ట్ వేసుకుంటే వాటర్ అంతా బయటికి వచ్చేసి అప్పుడు ఆ కాకరకాయ ఎక్కువ చేదుగా అనిపించదు, అందుకని. సో ఇలా సాల్ట్తో ఇలా మీరు కాస్త అన్ని పీసెస్కి సాల్ట్ అంటుకునేలాగా కాస్త టాస్ చేసుకున్నాక ఒక 20 to 30 మినిట్స్ని 20 to 30 మినిట్స్ వాటిని అలాగే ఉంచేయండి. ఓకే, అంటే కైండ్ ఆఫ్ మ్యారినేషన్ అనమాట. ఓకే, ఇప్పుడు మ్యారినేట్ చేసినవి మనము స్క్వీజ్ చేసేసుకోవాలి. బికాస్ ఆ వాటర్ అయితే సాల్టీగా అయిపోతుంది. సో డ్రాప్స్ గట్టిగా ఇలాగా 2 చేతులు పెట్టుకుని ఆ సాల్ట్ మొత్తం ఆ వాటర్ అంతా వచ్చేసేలాగా స్క్వీజ్ చేసేసుకో. స్క్వీజ్ చేసేసినవన్నీ ఇలాగా చక్కగా ప్లేట్లో పెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ స్టెప్లో మీరు ఒక 2.5 టేబుల్ స్పూన్స్, నేను టేబుల్ స్పూన్ అంటే ఇదే అనుకుంటున్నాను. సో యా, సో 2.5 టేబుల్ స్పూన్స్ మైదా ఆర్ ఆల్ పర్పస్ ఫ్లోర్ అండ్ దెన్ 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ ఫ్లోర్, some salt and
పసుపు, కారం. ఇది కాస్త ఇది తీఖా లాల్, సో కలర్ బాగుంటుంది కానీ కారం ఎక్కువ ఉండదు, సో జనరస్గా యాడ్ చేసుకోండి మీ ఇష్టం. దీంట్లోని యూ హ్యావ్ టు యాడ్ సమ్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసేద్దాం. యాక్చువల్లీ గార్లిక్ మంచి వాసన వస్తుంది. గార్లిక్ ఇది నేను ఎక్స్ట్రాగా అవసరం పడుతుందేమో అని పెట్టుకున్న మైదా అండ్ కార్న్ఫ్లోర్. మళ్ళీ పక్కన పెట్టేద్దాం, అవసరమైతే వాడుకోవచ్చు. ఫస్ట్ దీన్ని వాటర్ పోసి మిక్స్ చేద్దాం. వితౌట్ ఎనీ లంప్స్. ఫస్టే లంప్ వచ్చింది మనకి, కొంచెం పోద్దాం. స్పూన్ వల్ల కాదు, నేను ఒక స్పెషల్ కిచెన్, దాన్ని ఏమంటారు, విస్క్ తెస్తా. స్పెషల్ కిచెన్ విస్క్ ఇది. మీరు వైట్ సాస్ పాస్తా అవి చేసినప్పుడు కూడా ఇది చాలా యూజ్ అవుతుంది, లంప్స్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి. వాటర్ కూడా ఎక్కువ యాడ్ చేసేసుకుని, యాక్చువల్లీ వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే ఈ బ్యాటర్ చాలా థిన్ అయిపోతుంది అండ్ యా ఇట్ వుడెంట్ స్టిక్ టు ద కాకరకాయ. సో యా ఐ థింక్ నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ బ్యాటర్ వచ్చేసింది. సో యా ఇలా చూసుకోండి, డోంట్ వరీ. ఇప్పుడు మీకు థిన్ అయిపోయింది అనుకోండి బ్యాటర్, కొద్దిగా మళ్ళీ ఆ మైదా కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తే మళ్ళీ థిన్ అయిపోతుంది. సో యా మీరు థిన్ అయిపోయినా ఇలాగా థిక్ అయిపోతే కాస్త వాటర్ వేసుకోండి, థిన్ అయిపోతే ఆ రెండు అదే మైదా ఆర్ కార్న్ఫ్లోర్ వేసుకుంటే మీకు మళ్ళీ నార్మల్ కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది. సో డోంట్ వరీ అబౌట్ దాట్. ఇప్పుడు టేస్ట్. పర్ఫెక్ట్. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని, కడాయి కాదు ఇది యాక్చువల్లీ ప్యానే, ఫ్రైయింగ్ ప్యాన్, దాంట్లో జనరస్గా ఆయిల్ పోయి అలాగా ఈ కడాయి చూసి మీరు అస్సలు భయపడద్దు, బికాస్ ఇది నాన్ స్టిక్కే కానీ చాలా ఓల్డ్, అందుకే అలా నల్లగా అయిపోయింది. అండ్ ఇది కొద్దిగా థిన్ ఉంటుంది కాబట్టి ఆయిల్ వేడిగా తొందరగా వేడెక్కుతుందని నేను ఇది వాడుతున్నాను. సో ఇప్పుడు నేను యాక్చువల్లీ మర్చిపోయాను, రైస్ ఫ్లోర్లోని ఈ కాకరకాయని జస్ట్ ఇలాగా ప్యాక్ చేయాలి. సో దట్ దే విల్ హ్యావ్ దట్ కోటెడ్ అనమాట, అది కోట్ చేయాలి. యా రైస్ ఫ్లోర్తో మీ కాకరకాయ స్లైసెస్ని కోట్ చేయాలి లైక్ దిస్. ఇప్పుడు ఈ కోట్ చేసినవి ఇందులో డిప్ చేయాలి. ఎస్ అలాగనమాట. సో నౌ ఆఫ్టర్ కోటింగ్ ఇట్ నైస్లీ, ఇప్పుడు బ్రెడ్ క్రమ్ పౌడర్లోని ఇలా పడేసి ఇలా ఆ బ్రెడ్ క్రమ్స్ దాని మీద వేసాను. మేక్ ష్యూర్ యూ కీప్ యువర్ అదర్ హ్యాండ్ అబ్సల్యూట్లీ ఫ్రీ లైక్ దిస్. అంటే ఇవి బ్రెడ్ క్రమ్సే కాబట్టి దేర్ ఇస్ నో వెట్ అనమాట, ఇట్స్ డ్రై. యా అది ఎప్పుడు డ్రై ఉంచుకోండి, బికాస్ వెన్ యూ ఫ్రై ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. ఇంకోటి ఏంటంటే
మీ ఆయిల్ని ఇలా పెట్టేసి ఎప్పుడు మర్చిపోవద్దు, ఎందుకంటే అలా పొగలు వస్తాయి. పొగలు వచ్చిన దాంట్లో వేస్తే వెంటనే మాడిపోతుంది. సో డోంట్ డూ దట్ మిస్టేక్. నేను ఇప్పుడు ఆపేస్తున్నాను. అది కాస్త కూల్ అయ్యాక లెట్స్ ఫ్రై ఇట్ దెన్. ఓకే, ఇప్పుడు లెట్ us ఫ్రై ఆర్ కాకరకాయ చాప్. కొంచెం స్పేస్ ఉంది కాబట్టి నేను ఇంకొన్ని ఫ్రై చేస్తాను. బట్ డు నాట్ క్రౌడ్ దెమ్ అప్, బికాస్ అప్పుడు మీకు సరిగ్గా ఫ్రై అవ్వవు. అండ్ మేక్ షూర్ యువర్ ఫ్రై ఇన్ మీడియం సిమ్, అంటే హైకి సిమ్కి మధ్యలో పెట్టండి. దట్ వుడ్ బీ యాప్ట్. అండ్ డోంట్ హరీ అప్. కలర్ వచ్చేసింది కదా అని వెంటనే తీసేయకండి, బికాస్ ఇట్ ఈస్ యాక్చువల్లీ నాట్ ద రైట్ వే. ఎందుకంటే అవి పచ్చిగా ఉన్నాయి కదా, మీరు బాగా ఫ్రై చేస్తేనే అవి మెత్తగా అవుతాయి. సో యా, ఐ థింక్ దీస్ ఆర్ రెడీ నౌ. సో లెట్ మీ జస్ట్ ట్రాన్స్ఫర్ దెమ్. ఇలా చక్కగా ఫ్రై అయ్యాయి కదా. సో ఇవి నేను ట్రాన్స్ఫర్. ఓ, దిస్ ఈస్ తో మై ఫేవరెట్. ఓకే, సో గైస్, వంట చేయడమే కాదు, మెస్ అంతా కూడా మీరే క్లీన్ చేస్తే చాలా బాగుంటుంది. మీరంటే మీరు కదా ఏమైతే వంట చేశారో. సో ఇక్కడ నేను చేశాను కాబట్టి నేనే ఇదంతా క్లీన్ చేస్తాను. నేను ఇప్పుడు చెయ్యకపోతే మా అమ్మ వచ్చినాను. సో లెట్స్ గెట్ ఇంటు క్లీనింగ్ నౌ. ఓకే, టేస్ట్ చేస్తాను ఇప్పుడు. ఫస్ట్ నిమ్మకాయ అలా. ఓకే, ఇప్పుడు మీకు నిమ్మకాయ నచ్చకపోతే ఇట్స్ కంప్లీట్లీ ఆప్షనల్. ఇఫ్ యూ థింక్ ఇట్ విల్ రూయిన్ ద టేస్ట్. Yummy. So do try and let me know how it is in the comment section. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే you know the drill, like, share and subscribe. Stay safe, stay indoors, maintain distance, and I'll see you in my next video. Bye.